హలో ఫ్రెండ్స్, డాన్స్ ఐకాన్ సీజన్ 2 అయితే చివరి దశకి అయితే వచ్చేసింది. ఇక లాస్ట్ ఎపిసోడ్లో జరిగిన విన్నింగ్ యాక్ట్ పెర్ఫార్మెన్సెస్ను బట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో విన్నింగ్ యాక్ట్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎవరికి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఒక్కొక్కరు తీశారని చెప్పాలి. సో నాకైతే పర్సనల్గా 3 పెర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయి. సో మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ నచ్చిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే నాకైతే 3 పెర్ఫార్మెన్సెస్ నచ్చాయని చెప్పాను కదా. వాటిలో మొదటిది బినీటా పెర్ఫార్మెన్స్. బినీటా చేసిన ఒక్కొక్క స్టెప్ తీసిందబ్బా. ఇప్పటి వరకు బినీటా కొంచెం యావరేజ్గా అలా ముందుకు వచ్చినా కానీ ఈ విన్నింగ్ యాక్ట్ పెర్ఫార్మెన్సెస్ మాత్రం సూపర్ అని చెప్పాలి. సో ఇంకా దాని తర్వాత చూసుకుంటే మానస్ కూడా ఆ పెర్ఫార్మెన్స్ చూసి నువ్వు విన్నవాలనుకుంటున్నాను అని చెప్పని మనస్ఫూర్తిగా చెప్పాడు. అక్కడ మనసు కొల్లగొట్టాడు. ఇంకా దాని తర్వాత నచ్చిన పెర్ఫార్మెన్స్ చిరశ్రీ పెర్ఫార్మెన్స్. చిరశ్రీ ఎమోషనల్ కంటెంట్ అది అమ్మ కాన్సెప్ట్ తీసుకొని చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. ఒక్కొక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనమాట. అంటే ఎవరికైనా సరే అమ్మని మించిన ఎమోషనల్ ఏది ఉండదు. సో అలాంటి కంటెంట్, అలాంటి టాపిక్ తీసుకొని ఫినాలే పెర్ఫార్మెన్స్ చేయడం అనేది మాత్రం గట్స్ అనే చెప్పాలి. ఇక్కడ చిరశ్రీ టైటిల్ గెలిచినా గెలవకపోయినా ప్రతి ఒక్కరి హృదయాలు మాత్రం గెలిచుంటుంది. ఇక దాని తర్వాత చూసుకుంటే విపుల్ పెర్ఫార్మెన్స్. విపుల్ ఇచ్చే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో దాని ఆకారాలు కావచ్చు, అబ్బబ్బబ్బబ్బా సూపర్ అని చెప్పాలి. సో విపుల్ పెర్ఫార్మెన్స్ అయితే తీసాడు. ఈ 3 పెర్ఫార్మెన్సెస్ నాకైతే సూపర్గా అనిపించాయి. ఇక తర్వాత మిగతా 2 కంటెస్టెంట్స్ అంటే మొమైత్ కంటెస్టెంట్ అంషికా కావచ్చు, ప్రాకృతి కంటెస్టెంట్ బర్కట్ కావచ్చు, విన్నింగ్ యాక్ట్లో వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్సెస్ విన్నింగ్గా అయితే అనిపించలేదు. మరి మీకేమైనా అనిపించుంటే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అని చెప్పి చూస్తే ఇక్కడ ఓంకార్ అన్నయ్య క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏమని, ఎవరికైతే ఆడియన్స్ ఓట్స్ ఎక్కువ వస్తాయో, ఇక్కడ జడ్జెస్లో ఏముండదు మ్యాటర్. ఆడియన్స్ ఎవరైతే ఎక్కువ మందికి ఓటేస్తారో, ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయో, ఏ కంటెస్టెంట్కి అయితే వస్తాయో, ఏ మెంటర్కి అయితే వస్తాయో వాళ్ళే ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 విజేత. అంటే దీన్ని బట్టే మనకి క్లియర్గా ఏం అర్థం అవుతుందా అంటే పెర్ఫార్మెన్స్ని బట్టి చూస్తే బినీటాకి అయితే ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. ఇక ఆడియన్స్ పోల్ కాబట్టి మానస్కి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి మానస్ కంటెస్టెంట్ చిరశ్రీ డాన్స్ ఐకాన్ సీజన్ 2 విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మీకు ఏ కంటెస్టెంట్ పెర్ఫార్మెన్స్ అయితే నచ్చిందో, ఏ కంటెస్టెంట్ గెలవాలనుకున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా తప్పకుండా ఓటేయండి. సో ఇదే లాస్ట్ చివరి వారం. సో ఇప్పుడు మిస్ అయిందంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే డాన్స్ ఐకాన్ సీజన్ 2 టైటిల్ని మిస్ అయినట్టే. సో కాబట్టి ప్రతిరోజు కూడా సరే ఓటేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి కంటెస్టెంట్ని గెలిపించండి, ఒక మంచి కంటెస్టెంట్ టైటిల్ గెలిచేటట్టు చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.